పాకిస్తాన్లో మోదీని పొగిడితే నా భర్తని దేశద్రోహిగా చిత్రీకరిస్తారా? సోనం వాంగ్చుక్ అరెస్ట్ని ఖండించింది ఆమె భార్య గీతాంజలి ఆంగ్మో. లేలో హింస చెలరేగడానికి నా భర్త కారణం కాదు అని చెప్పి ఆమె చెప్పుకొచ్చింది. అలాగే వాంగ్చుక్ గాంధీయ మార్గంలోనే నిరసన వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు విపరీతమైన వృత్తిపరమైన ఒక పనిపై మేము వెళ్ళినప్పుడు కూడా ఒక వేదిక పైన ప్రధాని మోదీని నా భర్త పొగిడారు. అలాంటి వ్యక్తిని దేశ ద్రోహిగా చిత్రీకరించడం దారుణం అని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించారు. లడాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ లేలో వాంగ్చుక్ నిరాహార దీక్షని మొదలుపెట్టాడు. ఈ నెల 24న బీజేపీ ఆఫీస్కు నిప్పటిచ్చారు అక్కడ నిరసనకారులు. పోలీసుల కాల్పులో 4 మృతి చెందారు, 60 మందికి పైగా గాయాలయ్యాయి. హింసకు వాంగ్చుక్ కారణమంటూ కేంద్ర హోంమంత్రి శాఖ ప్రకటన చేసింది. మొత్తం ఏదైతే వాంగ్చుక్ని ఆయనని ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అథారిటీకి సంబంధించి ఆయనని అరెస్ట్ చేసి ప్రస్తుతానికైతే రాజస్థాన్లో ఒక జైలుకి ఆయనను పంపించడం జరిగింది. 6th షెడ్యూల్లో లడాఖ్ని చేర్చాలి, ఒక ఇండిపెండెంట్ స్టేట్గా డిక్లేర్ చేయాలి లడాఖ్ని అని చెప్పేసి ఆయన ఒక డిమాండ్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ డిమాండ్ ముందుకు తీసుకొచ్చినప్పుడు లడాఖ్కి సంబంధించి ఆయనతో పాటు ఎవరైతే ప్రొటెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా వైలెన్స్కి పాల్పడ్డారు. అక్కడ బీజేపీ ఆఫీసు పరిసర ప్రాంతాల్లో ఉన్న బిల్డింగ్స్ వీటన్నిటికీ కూడా నిప్పటించారు. ఆ విజువల్స్ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం.